చూడండి వెంకటేశ్వర గారు, మీరు ఎవరి బలవంతం మీద అలా చెబుతున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని అలా అడగడం న్యాయం కాదు. విషయ సేకరణకే గాని నేనేం భయపెట్టడం లేదు. మీరు కానివ్వండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వెంకటేశ్వర గారు, ఈ మధ్య పిఠాపురం సీతామహాలక్ష్మి గారు మిమ్మల్ని కలిశారా? కలిశారు. అబద్ధం చెప్పమన్నారు. కోరినంత డబ్బిస్తామని ఆశ పెట్టారు. కానీ అన్యాయం అయిపోయిన ఆడపిల్లకు ఇంకా అన్యాయం చేయదలుచుకోలేదు. సాకేతే ఈ హత్య చేశాడు. ఇప్పుడేమంటారు రిటైర్డ్ జడ్జి గారు? విచారణ ఇంకా పూర్తి కాలేదుగా. ఇంతకు మించిన సాక్ష్యం లేదు. యువర్ ఆనర్, ఒక కీలకమైన సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు 2 రోజులు గడువు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు ఎల్లుండికి వాయిదా వేయడం జరిగినది. ఏం పిఠాపురం మంగతాయారు గారు, ఓడిపోతామేమోనన్న భయం వెంటాడుతుందా? అనుమానమేం అక్కర్లేదు. ఓటమి ఖాయం. పక్కా లాక్కర్తో నీ గారాల మనవడు గ్యారంటీగా ఉరికంపమెక్కుతాడు. పోవే పిల్లకాకి. వాయిదా పడింది కానీ వాదన పూర్తి కాలేదు. నాకు భయం ఏమిటి? నా మీద నాకు నమ్మకం ఉంది. నా పెంపకం మీద నాకు విశ్వాసం ఉంది. వాడు మీలా నీచ పనులు చేసేవాడు కాదు. వాడు నా చేతిలో సానపట్టిన వజ్రం. వాడు ఉరికమ్మ వెక్కడం ఏమిటి? మీరే ఉనికి లేకుండా పోతారు. ధర్మం మా వైపు ఉంది. న్యాయం మాకే జరుగుతుంది. పిచ్చి కలలు కనకమంగా. ఈ ధర్మాధర్మాలు న్యాయ అన్యాయాలు ఈ కాలంలో భ్రమే. ఏ ధర్మం నిన్ను కాపాడలేదు. సాక్ష్యాలు మా వైపున్నాయి. సాక్ష్యాలు కొని అబద్ధాలు ఆడించినంత మాత్రాన గెలుస్తావనుకోకండి. నానుడి నీకు తెలీదా సీత? కోర్టుకు కళ్ళుండవు చెవులే అని. ఆ చెవులకే వినపడేలా కళ్ళు తెరిచి చూసేలా చేస్తాం. అది జరగని పని. సాక్ష్యం ఎటుంటే అటే గెలుపో. అధర్మం గెలవదు. ధర్మరాజే అబద్ధం ఆడాడు. ఆనాడే ధర్మం నడక తప్పింది. ఇంకా ఎక్కడ ధర్మం మంగమ్మ? ఈ జూదం గెలిపించడానికి నేనొచ్చింది. జూదంలో గెలవచ్చు, కానీ ముందుంది కురుక్షేత్రం. ధర్మక్షేత్రంలో గెలవడం అసాధ్యం. ఓటమి నా చరిత్రలోనే లేదు. నీ చరిత్ర తిరగరాస్తాం. అది చూద్దాం. పదండి. యువర్ ఆనర్, సాక్షి అబద్ధం, రావడం అబద్ధం, అదృశ్యం అంతకన్నా అబద్ధం. లేదు యువర్ ఆనర్. కావాలంటే ఇదిగో అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన షీట్ చూడండి యువర్ ఆనర్. అవును, మొన్న మీరు అన్నట్టు కాగితాలు 1,00,000 పుట్టించొచ్చు. దాన్ని మీరు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారో అలాగే హాస్పిటల్ నుంచి అతను అదృశ్యం అయినట్టు కూడా ఏదైనా కాగితం చూపించగలరా? లేదు యువర్ ఆనర్. ఏ అదృశ్యం అవ్వడం నిజమైతే ఎందుకు తెచ్చి చూపించలేరు? అది హాస్పిటల్ ప్రెస్టేజ్ ఇష్యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దీన్ని బట్టే సాక్షి అంతా కల్పితం, కనబడకుండా పోవడం అన్నది కూడా కల్పితం అని అర్థం అవుతుంది. సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేరని కథలు చెప్పి ముద్దాయిని కాలయాపనతో రక్షించే ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతుంది. ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో మోసం చేసి మాయ మాటలతో వంచించి అనుభవించి చివరికి వదిలించుకోవడానికి జరిగే దాడులు, అమానుష చర్యలు
రోజు చాలానే చూస్తున్నాం. అలాంటిదే ఈ కేస్. మరొక హంస నందిని లాంటి అమ్మాయి బలి కాకుండా ఉండాలంటే, ఇలాంటి దుర్మార్గులకు చట్టం న్యాయం అంటే భయం కలగాలంటే, మరొక మగాడు ఇలాంటి నేరం చేయకుండా ఉండాలంటే ఇతనికి మామూలు శిక్ష కాదు యువర్ ఆనర్, ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని వినమ్రంగా ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీరు చెప్పవలసిందేమన్నా ఉందా? మిస్టర్ సాకేత్ వర్మ, మీరు చెప్పవలసిందేమన్నా ఉందా? నిజంగా నేనే పాపం ఎరగను. నేను ఈ హత్య చేయలేదు. దోషి ఎవరు తన తప్పు ఒప్పుకోరు యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించాక, వాదోపవాదాలు విన్న తర్వాత, సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని పిఠాపురం సాకేత్ వర్మ ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేశాడని నిర్ధారణకొచ్చి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, ఇలాంటి నేరం చేసేవాళ్లకు హెచ్చరికగా ఉండాలని ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. అద్భుతంగా వాదించి న్యాయాన్ని గెలిపించింది. మా బావ హంతకుడు కాదు. ఓటమి తన జీవితంలో లేదన్నమాట. అనుభవం అనుభవం అన్న వాళ్ళ కళ్ళు తెరిపించింది. లేదు, మా బావ హత్య చేయలేదు. చేయలేదు. నా మాట వినవే. కామాంధుడిని ఉరికంబమెక్కించి సమాజానికి గొప్ప మేలు చేశారు. లేదక్కా, చేయలేదక్కా. మంగా, బాధపడకు. నేను నీ మూలంగా ఇంతకన్నా ఎక్కువ బాధ అనుభవించాను. నా మనవరాలు జీవోత్సవంలా బ్రతుకుతోంది. నీ మనవడు శవం అవబోతున్నాడు. అంతే తేడా. అయ్యో, ఏడుకొండలు గారు, ఏడుకొండలు గారు. ఏంటమ్మా అంత అమాయకంగా అడుగుతారు? కారణం తెలియదు కానీ వాళ్ళు సాకేత్ గారి మీద పగపట్టి ఉన్నారు.